నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము మొదటి అధ్యాయము. దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియట. 73వ శ్లోకము. కామక్రోధ మహాలోభ తృష్ణ వ్యాకుల చేతసః తేపి తిష్టంతి తపసి తపస్సారస్తతో గతః. నిరంతరము కామము, క్రోధము, లోభము, తృష్ణలతో అల్లాడువారు కూడా తపస్సు అను కపటనాటకమునందు లగ్నమైరి. ఇందువలన తపస్సునందలి ప్రభావము కూడా సమసిపోయెను. 74వ శ్లోకము. మనసశ్చ జయల్లోభ దంభాత్ పాషండ సంశ్రయాత్ శాస్త్రనభ్యసనాచ్చైవ ధ్యాన యోగ ఫలం గతం. తమ యొక్క మనస్సు కూడా వారి వశమునందు ఉండని కారణమున వారి లోభమును, డంబమును, పాషండతను ఆశ్రయించెదరు. కనుక వారు శాస్త్రమును అభ్యసింపరు. అందువలన ధ్యానము యొక్క ఫలము కూడా తొలగిపోయెను. 75వ శ్లోకము. పండితాస్తు కళత్రేణ రమంతే మహిషా ఇవ పుత్రస్యోత్పాదనే దక్ష అదక్ష ముక్తి సాధనే. పండితులు తమ భార్యలతో పశువుల వలె రమించు దుస్థితికి దిగజారిరే. వారు సంతానమును కలిగించుటకు సమర్థులే కాని ముక్తిని సాధించుటయందు అసమర్థులేరి. ధన్యవాదములు.